హలో ఎవ్రీవన్, నేను పార్ట్ 1లో చెప్పినట్టు ఈ వీడియోలో టెంకాయ కట్టే ప్రాసెస్ తర్వాత 16 డేస్ ఏమేమి ఫాలో అవ్వాలి అవన్నీ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనం టెంకాయని తీసుకెళ్ళి దేవుడి ముందు కూర్చోవాలి. అక్కడ కూర్చొని మన సంకల్పం ఏంటో మనసులో అనుకోవాలన్నమాట. వాళ్ళు అక్కడ పూజ చేసి మనకి ఒక మంత్రం చెప్పమంటారు. ఆ మంత్రంది ఒక స్లిప్ ఇస్తారు. తర్వాత ఒక చేతికి దారం కట్టుకోవడానికి ఇస్తారనమాట. ఇంకా కొన్ని అక్షంతలు కూడా ఇస్తారు. మనం మనకు అలాట్ చేసిన కౌంటర్కి వెళ్ళి మనకిచ్చిన టెంకాయని అక్కడ కట్టేసి అక్షంతలు వేసేసి ప్రార్థన చేసుకోవాలి. అలానే 16 రౌండ్స్ ప్రదక్షిణ వేయమంటారు. అలా 16 డేస్లో మనం 4 టైమ్స్ వెళ్ళి ప్రదక్షిణ వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే టెంకాయ కట్టిన రోజు ఇంకా టెంకాయ విప్పే రోజు 16 వేసి మధ్యలో 2 టైమ్స్ వెళ్ళి మళ్ళీ 16 రౌండ్స్ ప్రదక్షిణ వేస్తారనమాట. 16 డేస్ తర్వాత మనం వెళ్ళి ఆ కాయని తీసుకొని మళ్ళీ పూజ చేయించి చేతికి కట్టిన దారం అక్కడే తీసేసి ఇంకా ఆ టెంకాయతో ఏదైనా స్వీట్ చేసి మనం తిని అందరికీ పంచమంటారనమాట.